భక్తికి బాల్యమే పునాద. భక్తికి బాల్యమే పునాద. ప్రియులారా, పునాది అనే పదం ఒక నిర్మాణానికి ఉపయోగించే పదం. పునాది చాలా పటిష్టంగా, బలంగా ఉంటేనే నిర్మాణం అనేది నిలబడుతుంది. అంటే ఒక మహా నిర్మాణానికి పునాది అనేది చాలా కీలకమైనది. అలాగే దైవభక్తిలోకి మనిషి మారాలంటే, ఒక మంచి పౌరుడిగా రాబోయే కాలంలో నిలబడాలంటే దానికి పునాది బాల్యమే అని వ్రాయబడిన మాటలను బట్టి చెప్పగలం. మానవ జీవితంలో 3 దశలు కలవు. మొదటిది బాల్య దశ. ఈ బాల్య దశని పెద్దలు మొక్కతో పోల్చారు. అందుకే ఈ దశ గురించి మాట్లాడుతూ మొక్కాయ వంగనిది మ్రోనై వంగున అని అన్నాడు. ఈ దశను గురించి దేవుడు తన గ్రంథంలో వ్రాయించిన మాటలను ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చాలక బాల్య దశలో నేర్పాల్సిన త్రోవ ఒకటి ఉంది. ఆ త్రోవను దేవుడు బాల్యంతో నేర్పించమన్నాడు. అదేంటంటే భక్తి త్రోవ. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చాలక ఇక్కడ దేవుడు బాల్య దశలో నేర్పించాల్సిన భక్తి త్రోవ ఒక టైం టేబుల్ని చెబుతున్నాడు. బాలుడుగా ఉన్నప్పటి నుండే దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని జ్ఞానమనే పునాది వేయాలి. మరొక మాట చదువుకుందామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. చాలక దీని అర్థం ఏంటంటే, చెడుతనమును అసహించుకొని ఈ లోకమందున్న పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడమే భక్తికి నిర్వచనం. ఈ విధమైన భక్తికి పునాది బాల్యమే. బాల్యం నుండే దేవుని జ్ఞానాన్ని పునాదిగా వేయాలి. అప్పుడే స్థిరమైన భక్తిలో ఎదుగుతూ భక్తి త్రోవ నుండి వారు తప్పిపోరు. చిన్ననాటి నుండే దేవుని వాక్యమనే విత్తును, బీజాన్ని పిల్లలలో విత్తాలి. అప్పుడే భక్తి అనే మొక్క నాటుకొని దేవుని కుమారులుగా ఫలిస్తారు. కాబట్టి భక్తికి బాల్యమే పునాది. మీ పిల్లలందరికీ బాల్యంలోనే పునాది వేసి దేవునిలో నడిపిస్తారని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. పరలోకమందున మాకు వివరించుకొని తండ్రి, మాకు సమయం ఇచ్చినందుకు వందనములు తండ్రి. తండ్రి, మా కోసం మీ కుమారుని బలిగా ఇచ్చి మా ఆత్మలు రక్షించుకునేవారిగా మమ్మల్ని నిలబెట్టారు. తండ్రి, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. మీకోసం బ్రతకడానికి మాకు అవకాశాన్ని ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచకుండా మీ యందు భయభక్తులతో బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి,
మీకు ఇష్టలుగా బ్రతికే మీ మెప్పును పొందుకొని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. అపవాది చేతికి చిక్కకుండా మమ్మల్ని కాచి కాపాడండి. మా పాపాలను క్షమించమని బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. అలాగే వచ్చిన వారిని దీవించండి, రాని వారిని క్షమించండి. ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో వారి అవసరాలను తీర్చండి. ఎవరికైతే అనారోగ్యంగా ఉందో వారిని ముట్టి స్వస్థపరచండి. దూరపు దేశాలలో ఉన్న వారిని కాచి కాపాడండి. వారి పని పాటలలో తోడై ఉండండి. ఇంకా ఎవరైతే మీ గురించి తెలుసుకోలేకపోతున్నారో వారిని క్షమించి మీ గురించి తెలుసుకునే వారిగా తీర్చిదిద్దండి. వారు మీ యందు భయభక్తులతో బ్రతికి భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. తండ్రి, మా చివరి క్షణం వరకు కూడా తండ్రి మీకోసం బ్రతికి భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనములండి.